Yes. నాన్న హ్యాస్ ఆల్వేస్ బిన్ మై బిగ్గెస్ట్ సపోర్టర్ యాక్చువల్లీ నేను ఏది చేసినా. కానీ సపోర్ట్ ఎంతైతే చేసేవాళ్ళో అంతే చిన్నప్పటి నుంచి రియాలిటీ చెక్ కూడా ఉండేది. అంతే నేను ఏదైనా కొంచెం ఏదైనా చేసితే ఈవెన్ ఇఫ్ ఇట్స్ లైక్ ఏదో ఒక చిన్న వంటో ఏదో ఒకటి సంథింగ్ లైక్ డ్రాయింగ్ ఆర్ సంథింగ్, హీ నెవర్ ఎప్పుడూ ఓవర్గా పొగిడేసి వావ్ అసలు ఎంత గ్రేట్, అసలు యువర్ మోస్ట్ టాలెంటెడ్ అట్లా ఎప్పుడు అనలేదన్నమాట. ఎందుకంటే ఐ థింక్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఒక రియాలిటీ చెక్ అనేది ఉండాలి, మీడియోకర్ వర్క్ చేసినా కూడా ఓ గొప్పని ఫీల్ అయిపోకూడదు అని. సో ఐ థింక్ చిన్నపిల్లల విషయంలో ఎస్పెషలీ నాట్ అ లాట్ ఆఫ్ పేరెంట్స్ హ్యావ్ ఇట్. అంటే ఆబ్వియస్లీ చిన్నపిల్లలు ఏం చేసినా దిల్ క్లాప్ అండ్ ఎంకరేజ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ నాకు I used to like that ఎందుకంటే it used to push me to do better things. So I think I like to say that he's definitely been my biggest supporter throughout my journey, whatever it was. And he he's my biggest pillar of strength. Where is my father's place in my life? He's everywhere. మా ఫ్యామిలీలో మా ముగ్గురులో అంటే నాన్న కాకుండా అన్న, అమ్మ, నేను ఐ థింక్ నేను మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఎవరితోటి మాట్లాడలేనివి కూడా, అంటే ఫ్రాంక్లీ ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎలాంటి విషయాల మీద మాట్లాడుకుంటారో, కామన్ టాపిక్స్, లైఫ్ ఎలా ఉంది, చదువుకుంటున్నావా లేకపోతే కెరియర్ సీరియస్గా తీసుకుంటున్నావా, నార్మలీ ఇట్స్ జస్ట్ దిస్ రైట్, వెన్ ఆర్ యూ సెటిలింగ్ డౌన్, వెన్ ఆర్ యూ మేకింగ్ ద బిగ్ స్టెప్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ నాన్నది కాన్వర్జేషన్ ఇస్ వే బియాండ్ దట్. ఇవన్నీ లైఫ్ గురించి లేకపోతే పర్సనల్ చాయిసెస్ గురించి మాట్లాడుకోవడం మాకు యాక్చువల్లీ చాలా చిన్నవి. వీ టాక్ అ లాట్ అబౌట్ life and beyond and psychology, human psychology, or we talk about nature, we talk about ante we talk about ante I talk less. I listen to my dad more because I frankly feel like my dad is my own personal encyclopedia anamata. So obviously he reads a lot, చాలా పుస్తకాలు చదువుతారు, and he has great knowledge. And every time he talks to me ఏదైనా పుస్తకం గురించి నాతో మాట్లాడినప్పుడు ఐ ఫీల్ లైక్ ఓహో నేను అది ఆల్రెడీ చదివేసాను బుక్ అన్న ఫీలింగ్ వస్తుంది నా కాన్వర్సేషన్ అయిపోయేసరికి. సో యా, మై డాడ్ డజంట్ ప్లే అ పార్ట్ ఇన్ మై లైఫ్. హీ ఈజ్ దేర్ త్రూ అవుట్ మై లైఫ్. హీస్ దట్ ఒక ఎప్పుడూ స్ట్రాంగ్గా యునో ఇన్ యువర్ ఫేస్ ఉన్నట్టు కాదు, కానీ హీఈస్ దట్ వన్ ఎలా చెప్పాలి, వన్ బ్లాంకెట్ ఆన్ టాప్ ఆఫ్ మీ దట్ ఐ ఆల్వేస్ ఫీల్ సపోర్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్. అంటే నేను లైఫ్లో ఏదైనా డిసిషన్స్ తీసుకోవాలి అంటే ఐ నో బై మిస్టేక్ అది ఒక రాంగ్ స్టెప్ అయినా కూడా ఐ హ్యావ్ మై డాడ్ టు ప్రొటెక్ట్ మీ ఆర్ దట్ ఐ కెన్ ఫాల్ బ్యాక్ ఆన్. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను చాలా చేశాను లైఫ్లో. బట్ యా he's my everything. Did you really find a replacement for your father? First of all, that question should be invalid for every girl father, and especially my father. Endukante no, it's not possible. There is no one on the face of the earth who is dead, living, or who is going to be born, even like my potential future kids also will not love me as much as my father loves me. And I cannot replace my father. I can only try my whole life ఎవరైనా నాన్నకి అట్లీస్ట్ క్లోజ్గా దొరకడానికి. బట్ నో, నాన్నస్ ప్లేస్ ఆఫ్ లవ్ నా మీద comes from a very డీప్ రూటెడ్ అండ్ ఐ థింక్ చాలా లైఫ్స్ ముందు నుంచి వస్తుంది అనుకుంటా. దట్స్ వై వీ హ్యావ్ దిస్ బాండ్ దట్ వీ హ్యావ్. సో యా, ఐ డిడ్ యూ ఫైండ్ అ రీప్లేస్మెంట్ అని కాదు, ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ టు ఫైండ్ any replacement for my father. Why? I'm very happy with my father. I don't want any replacement. Thank you. ఈ క్వశ్చన్ తెలుగులో అడుగుంటే నేను కొంచెం ఈజీగా ఆన్సర్ చేసేదానేమో. ఎస్,
యూనో నాకు నాన్నకి చిన్నప్పటి నుంచి ఉన్న లవ్ అండ్ ద రెస్పెక్ట్ అండ్ ద రిలేషన్షిప్ దట్ నేను నాన్నతోటి షేర్ చేసుకుంది. కానీ సమ్వేర్ తెలియకుండానే నేను ఏం పని చేసినా దాని ఆఫ్టర్ థాట్ ఏంటంటే, డస్ దిస్ మేక్ మీ అ గుడ్ డాటర్ టు మై ఫాదర్? ఈజ్ హీ గోయింగ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ మీ? ఆర్ డిడ్ ఐ ఏదైనా తప్పు చేశానా? ఈజ్ హీ గోయింగ్ టు బీ అషేమ్డ్ ఆఫ్ మీ? ఐ బీయింగ్ అ బ్యాడ్ డాటర్ అని ఒక కాన్స్టెంట్ ఫియర్ ఉంటుంది. బట్ వెరీ ఫ్రాంక్లీ ఓవర్ ద ఇయర్స్ నాకు ఎలాంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో ఫేస్ చేసి అండ్ టుగెదర్ మా నాన్నతో పాటు నేను ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో మేడ్ మీ బిలీవ్ దట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఐ కెన్ డూ ద మోస్ట్ అట్రాషియస్ థింగ్స్. ఐ కెన్ నెవర్ బీ అ బ్యాడ్ డాటర్ మా నాన్న కంట్లో. సో అంటే అది నేను గ్రాంటెడ్గా తీసుకుంటానని కాదు, కానీ ఐ ఫీల్ లైక్ ఎనీథింగ్ కెన్ గో రాంగ్ ఇన్ మై లైఫ్, బట్ అట్లీస్ట్ ఐ హ్యావ్ అ గ్రేట్ ఫాదర్. అలాగే ఇప్పుడు వరుణ్ ఉంటే కొన్ని సినిమాలు వరుణ్ అవుట్ ఆఫ్ టేస్ట్ చేసాడు. తన టేస్ట్ కొద్ది చేసిన సినిమాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది వే చేసాడు. అవుట్ ఆఫ్ ది వే విత్ ఆల్ ద టేస్ట్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో వాళ్ళు ఎక్కడో మీ లెగసీని లాక్ మీరు ఎందుకే చెప్పారు. రుద్రవేణి లాంటి సినిమా తీసిన నిర్మాత పిల్ల. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.